నమస్తే. నిత్యం కట్టుదిట్టమైన భద్రత మధ్య అప్రమత్తంగా ఉండే ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్ సైన్యం అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దాడికి పాల్పడి హత్య చేసింది. 37 ఏళ్ల పాటు ఇరాన్ను ఒంటి చేత్తో ఏలిన ఖమేనీ కథ చివరకు విషాదంగా ముగిసింది. గత 28న రాజధాని టెహ్రాన్లో నడిబొడ్డున అత్యున్నత స్థాయి సమావేశంలో ఉండగా జరిగిన దాడిలో మరణించారు. అసలు ఈ దాడి ఎలా జరిగింది? ఖమేనీ అంతం చూసేందుకు ఇజ్రాయెల్ ప్రయోగించిన ఆయుధం ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ సైన్యం బ్లూ స్పారో అనే ఖండాంతర క్షిపణిని ప్రయోగించి లక్ష్యం సాధించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మిసైల్ను రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ సంస్థ అభివృద్ధి చేసింది. ఇది అత్యంత ప్రాణాంతక ఆయుధం అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి లక్ష్యం వైపు దూసుకుని వెళ్ళింది అంటే దాన్ని మధ్యలో అడ్డుకోవడమే అసాధ్యమే. గురి తప్పే ప్రసక్తే లేదు. శత్రువు నేల కూలాల్సిందే. 3 బాలిస్టిక్ టార్గెట్ క్షిపణుల కుటుంబంలో బ్లూ స్పారో కూడా ఒకటి. ఇందులో బ్లాక్ స్పారో, సిల్వర్ స్పారో కూడా ఉన్నాయి. మరో ఖండంలోని సుదీర్ఘంలో లక్ష్యాలను ఛేదించడానికి బాలిస్టిక్ క్షిపణులను ఫైటర్ జెట్ లేదా రాకెట్కు అమర్చి ప్రయోగిస్తారు. గాల్లోకి లేచిన క్షిపణి ఆ తరువాత ఫైటర్ జెట్ నుంచి విడిపోయి భూ వాతావరణపు అంచుల దాకా వెళుతుంది. తరువాత గురుత్వాకర్షణ శక్తితో భూమి దిశగా ప్రయాణించి లక్ష్యాన్ని తాకి పేలిపోతుంది. ఇది ఒక బంతిని గాల్లోకి విసరడం లాంటిదే. పైకి వెళ్లిన బంతి గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో మళ్లీ భూమిని తాకుతుంది. అందుకే దీన్ని అంతరిక్ష క్షిపణిగా కూడా పిలుస్తూ ఉంటారు. నిజానికి బ్లూ స్పారో, బ్లాక్ స్పారో, సిల్వర్ స్పారో క్షిపణులను ఇజ్రాయెల్ మిసైల్స్ డిఫెన్స్ సిస్టంలో భాగంగా ప్రాక్టీస్ కోసం అభివృద్ధి చేశారు. శత్రు దేశాల బాలిస్టిక్ క్షిపణులను ముందే గుర్తించి నేలమట్టం చేయడం ఈ డిఫెన్స్ సిస్టమ్ విధి. ఇక్కడ శత్రు దేశాల క్షిపణుల స్థానంలో స్పారో మిసైళ్లను డమ్మీగా ఉపయోగించి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. యుద్ధ రంగంలోనూ ఉపయోగిస్తున్నారు. బ్లూ స్పారో పొడవు 6.51 మీటర్లు, బరువు 1900 కిలోలు. సింగిల్ స్టేజ్ సాలిడ్ రాకెట్ ప్రొఫైలైట్ రాకెట్ ఉంటుంది. జీపీఎస్తో పాటు ఐఎన్ఎస్ నావిగేషన్ సిస్టంతో ముందుకు వెళుతుంది. బయట నుంచి అందే సిగ్నల్స్తో పని లేకుండా తన కదలికలు నిర్దేశించుకోగలదు. బ్లూ స్పారో మిసైల్ లండన్ బస్సు పరిమాణంలో ఉంటుంది. ఇతర దేశాల అత్యాధునిక క్షిపణులకు ధీటుగా బ్లూ స్పారోను డిజైన్ చేశారు. భూ వాతావరణాన్ని దాటి ముందుకు వెళ్లి మళ్లీ భూ వాతావరణంలోకి ప్రవేశించి లక్ష్యాన్ని తాకడం ఈ నీలి పిచ్చుక ప్రత్యేకత. ఫైటర్ జెట్కు అమర్చిన బ్లూ స్పారో ఆకాశంలో భూ వాతావరణం పరిధి వరకు వెళ్లి విడిపోతుంది. అలాగే పైకి దూసుకు వెళ్లి భూ వాతావరణం అంచును దాటేస్తుంది. పేలుడు పదార్థాలు కూర్చిన క్షిపణి ముందు భాగం వెనుక భాగం నుంచి విడిపోయి భూమి దిశగా వేగంగా ప్రయాణిస్తుంది. అలాగే కిందికి వచ్చే భాగాన్ని రీ ఎంట్రీ వెహికల్ అంటారు. ఇందులో వార్ హెడ్తో పాటు చిన్నపాటి థ్రస్టర్లు ఉంటాయి. శత్రు దేశాల గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేని రీతిలో నిట్ట నిలువుగా కిందికి వచ్చి అత్యంత వేగంగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఆపరేషన్ రోరింగ్ లైన్లో భాగంగా ఫిబ్రవరి 28న ఉదయం టెహ్రాన్లో ఖమేనీ నివాసాన్ని బ్లూ స్పారో ఇదే తరహాలో ధ్వంసం చేసింది. ప్రాక్టీస్ కోసం అభివృద్ధి చేసిన ఒక మిసైల్ ఇరాన్ సుప్రీం లీడర్ను బలి తీసుకుంది. రఫేల్ సంస్థ బ్లూ స్పారో డెవలప్మెంట్తోనే ఆగిపోలేదు. సరిగ్గా ఇదే టెక్నాలజీతో రాక్స్ను అభివృద్ధి చేసింది. ప్రతికూల వాతావరణంలో సైతం అసాధారణమైన లక్ష్యాలను ఛేదించడం రాక్స్ క్షిపణుల ప్రత్యేకత. శత్రు దేశాలు జీపీఎస్ సిగ్నల్స్ను జామ్ చేసినా సరే ఈ క్షిపణులు సరిగ్గా పనిచేస్తాయి. భూ ఉపరితలంతో పాటు అంతర్భాగంలోని లక్ష్యాలను తాకుతాయి. 500 కిలోల వార్ హెడ్ను మోసుకొని వెళ్ళగలదు. బ్లూ స్పారో ఒక స్కెచ్ అనుకుంటే రాక్స్ అనేది పూర్తిగా సిద్ధమైన ఆయుధం.